ఏమిటి రవి, అర్జెంటుగా కలవాలని ఫోన్ చేశావు? రాజా, ఇప్పుడు నేను ఒక విచిత్రమైన విశ్వాలయంలో చిక్కుకున్నాను. దానికి నీ సాయం కావాలి. తప్పకుండా. ఏమిటో చెప్పు రవి. కోబ్రా ముఠా దోపిడీలకు అడ్డు తగులుతున్నావని నిన్ను హత్య చేయమని నన్ను అడిగారు. నేను చేయనని ఎదురు తిరిగేసరికి నా కన్న తండ్రిని బంధించారు. నీ ప్రాణాలు తీయకపోతే నా తండ్రి నాకు దక్కడని హెచ్చరించారు. అలాగా? అయితే ఇద్దరం కలిసి వాళ్ళను దెబ్బతీసి మీ నాన్నగారిని... లాభం లేదు రాజా. ఎక్కడో రహస్య స్థలంలో వాళ్ళు నా తండ్రిని బంధించారు. నేను ఏమాత్రం ఎదురు తిరుగుతున్నట్టు తెలిసినా ఆలోచించకుండా వాళ్ళు నా తండ్రిని అంతం చేస్తారు. మరి ఇప్పుడేం చేద్దామంటావు? నేను నిన్ను హత్య చేసి తీరాలి. కంగారు పడక మై డియర్ ఫ్రెండ్. దీనిలో ఉన్నవి కేవలం డమ్మీ బుల్లెట్స్ మాత్రమే. కోబ్రాను మోసం చేయడానికి తెలివిగా నేను ఒక ప్లాన్ వేశాను. ఇది నువ్వు తీసుకుని నన్ను కాల్చు, తర్వాత చెప్తాను. కమాన్. ఇదంతా రియల్ గా ఉంది. ఇవన్నీ సినిమా షూటింగ్ కోసం బ్యాటరీ సాయంతో నేను తయారు చేసిన స్పెషల్ ఎఫెక్ట్స్. రేపు ఇలాగే నిన్ను కాలుస్తాను. తాటి నుంచి చూసిన కోబ్రా నిన్ను హత్య చేశానని నమ్మేస్తాడు. ఆ తర్వాత మీ నాన్నగారిని రక్షించి వాళ్ళ ఆట కట్టిస్తాం, అంతేగా? అవును రాజా, నువ్వు నాకు సహాయం చేస్తావా? రవి, ఆత్మీయతలకి అనుబంధాలకి దూరమైన రక్త సంబంధం ఎంత గొప్పదో తెలుసు నాకు. అందుకే నీ తండ్రిని నువ్వు రక్షించుకోవడానికి నేను తప్పకుండా సహాయం చేస్తాను. థ్యాంక్స్ రాజా. రేపు ఈ కోటు వేసుకుని షేర్ఖాన్ టూమ్స్ దగ్గరికి రా.